హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ నరేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఒక మంచి నోటిఫికేషన్. సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఒక 2 డేస్ అవుతుంది. సో ఇవాళ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో మన ఈ రోజు వీడియోలో TSZ 2025 నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ హ్యాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్స్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. సో డీటెయిల్స్గా మనం చూద్దాం. సో ఎండ్ చూడండి వ్యూవర్స్, ఇది మంచి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసి క్వాలిఫై అయ్యారనుకోండి, తెలంగాణలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అర్హులుగా గుర్తిస్తారు. సో దెన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఎలిజిబుల్ అవుతారు మీరు. సో మనం మొత్తం డీటెయిల్ చూద్దాం. సెట్ టీజీ సెట్ తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ హ్యాడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్. సో ఇక్కడ చూడొచ్చు మనం వెబ్సైట్ ఇక్కడ www.telanganaset.org. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేస్తున్న క్రమంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు మొత్తం ఐడియా వస్తుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని మీ సిస్టమ్ ల్యాప్టాప్లో మీరు అప్లై చేసుకోవచ్చండి. సో మన డీటెయిల్స్కి వెళ్దాం ఇప్పుడు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. టీజీసెట్ 2025 నోటిఫికేషన్ ప్రెస్ నోట్ 30 సెప్టెంబర్ 2025 రోజున విడుదలైంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 10th 2025. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 30 అక్టోబర్ 2025. అంటే మనకు సుమారు 20 డేస్ టైం ఇచ్చారు. సో లేట్ ఫీ తోటి 1500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ తోటి మనము నవంబర్ 8 వరకు, అంటే 1 నవంబర్ నుండి 8 నవంబర్ వరకు మనకు 8 డేస్ 1500 లేట్ ఫీ తోటి ఇచ్చారు. అదేవిధంగా విత్ లేట్ ఫీ రూపీస్ 2000 అంటే 2000 రూపాయలతోటి 9th నవంబర్ నుండి 19th నవంబర్ 10 డేస్ ఇచ్చారు. ఎవరైనా లాస్ట్ మినిట్లో అప్లికేషన్ ప్రాసెస్ కాకపోతే మనకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో మీరు ఈ 1500 2000 రూపీస్ 3000 రూపీస్ కట్టడం కంటే ముందే ఎర్లీగా అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ డౌన్ అవుతుంది. చాలామంది అప్లై చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ మీరు అప్లై చేస్తున్న క్రమంలో ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. 26th నవంబర్ నుండి 28th నవంబర్, జస్ట్ 3 డేస్ ఇచ్చారు మనకు. సో హాల్ టికెట్స్ 3rd డిసెంబర్ 2025 రోజు నుండి మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ, సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2025. సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2025. సో ఇదండి ఇంపార్టెంట్ డేట్స్. ఈ డేట్స్ని మీరు చాలా జాగ్రత్త రాసుకోండి. వీళ్ళకి మీ మొబైల్ ఫోన్లో ఫీడ్ చేసుకోండి. అప్లై చేయండి కంపల్సరీ. చాలా మంచి అవకాశం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ ఇస్తుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం మనం. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ షుడ్ రీడ్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ. సో మీరు అప్లై చేసే ముందు, ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ అప్లికేషన్కి లేనే లేదు మనకు స్కోప్. సో చాలా జాగ్రత్తగా ప్రతి లైన్ టు లైన్ చాలా జాగ్రత్తగా చదవండి. సో మనకు ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ టీజీ సెట్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది తెలంగాణలో ఉన్న అభ్యర్థులకే మంచి అవకాశం అండి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. టీజీ సెట్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ జనరల్ స్టడీస్ అండ్ 29 సబ్జెక్ట్స్ ఇన్ సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ 10 ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, మనకు పాత జిల్లాలో ఈ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. దాంతోపాటు అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే వేరే స్టేట్ నుండి అప్లై చేస్తారో వాళ్ళని అన్రిజర్వ్డ్ కేటగిరీలో పరిగణిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిజర్వేషన్. వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. వేరే స్టేట్ అభ్యర్థులు ఎవరైనా తెలంగాణ స్టేట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టీజీ సెట్కి అప్లై చేస్తే వాళ్ళని మాత్రం రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళని గుర్తించరు. సో వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలో వస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రీజనల్ సెంటర్ ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం,
మెదక్, రంగారెడ్డి. సో 10 జిల్లాలు. ఈ 10 జిల్లాలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేస్తున్న క్రమంలో మీకు ఏ డిస్ట్రిక్ట్ దగ్గరుందో, ఏ జిల్లా దగ్గరుందో ఆ జిల్లా పేరు మీరు ఆప్షన్‌లో ఇవ్వండి. అయితే మీకు అక్కడనే మీకు స్టడీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ నోట్ అని ఇచ్చారు మనకు. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బి ఎంటర్‌టైన్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. ఎట్టి పరిస్థితిలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ జేయడానికి అవకాశం లేదు. సో, మీరు ఫస్ట్ అప్లై చేసిన క్రమంలో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ద ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మన్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ బోత్ పేపర్స్ ఆఫ్ సెట్ ఇన్ అగ్రిగేట్. సో, మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 1, పేపర్ 2 మార్క్స్ బట్టి అగ్రిగేట్‌గా వాళ్ళొక పర్సెంటేజ్ అనేది ఇస్తారు. ఆ పర్సెంటేజ్ మనం చూద్దాం ఇప్పుడు. మీరు చూడండి. సో, దాన్ని బట్టి మీకు ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ద క్యాండిడేట్ హూ క్వాలిఫై ద టెస్ట్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ బి గవర్న్డ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ది కన్సర్న్ యూనివర్సిటీస్, కాలేజెస్, స్టేట్ గవర్నమెంట్ యాస్ ద కేస్ మే బి. సో, మనకు తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో మరియు కాలేజెస్‌లో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఎటువంటి నోటిఫికేషన్‌లు ఎవరైతే క్వాలిఫై అయితారో సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీరు ఎలిజిబులా కాదా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ద రిజల్ట్స్ ఆఫ్ ద టీజీ సెట్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ది వెబ్‌సైట్. మనం ఏదైతే వెబ్‌సైట్‌లో అప్లై చేస్తామో అదే వెబ్‌సైట్‌లో మన రిజల్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో, క్యాండిడేట్ విల్ నాట్ బి ఇండివిడ్యువల్ ఇంటిమేటెడ్ అబౌట్ ది రిజల్ట్. సో, క్యాండిడేట్స్‌కి మీకు ఇండివిడ్యువల్ వాట్సాప్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ ఎలాంటి మీకు ఇండివిడ్యువల్ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరగదు. మీరు తరచుగా www.telanganasset.org అనే వెబ్‌సైట్‌ని అప్లై చేస్తున్న రోజు నుండి మీరు చూస్తున్న ఎందుకంటే ఏదైనా అనివార్య కార్యాల వల్ల ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎగ్జామ్స్ అయినప్పటికీ రిజల్ట్స్ క్రమంలో గూడా మీరు అక్కడ చూడొచ్చు. సో, మనం కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అసలు ఈ సెట్ ఎగ్జామినేషన్ ఎవరు రాయాలి? ఎవరు ఎలిజిబుల్? సో, ఇక్కడ మనం చూద్దాం. సో, జనరల్, అన్‌రిజర్వ్డ్, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే 55% మార్క్స్ వస్తుందో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ, ఎంఏ ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎంఏ సంబంధించిన విద్యార్థులు మళ్ళీ ఎంఎస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంఫెడ్, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ అండ్ ఎంఈ, ఎంటెక్, సీఎస్సీ అండ్ ఐటీ. ఎంఈ, ఎంటెక్‌లో సీఎస్సీ మరియు ఐటీ క్యాండిడేట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో, ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో, వాళ్ళు ఎలిజిబుల్. సో, ఇక్కడ చూడొచ్చు మీ కేటగరీ. హౌవెవర్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్ విత్ డిసెబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఈ కేటగరీ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 50% మార్క్స్ తోటి వాళ్ళ మాస్టర్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటేనే వాళ్ళే ఎలిజిబుల్. 55% ఎవరికుండాలండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగరీ కాకుండా వేరే కేటగరీ వాళ్ళు 55% ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగరీ వాళ్ళు పీజీలో 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ టీజీ సెట్ రాయడానికి ఎలిజిబుల్. మరియు ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ హూ ఆర్ పర్స్యూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ కోర్స్ ఆర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద క్వాలిఫైయింగ్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అండ్ హూస్ రిజల్ట్ is స్టిల్ awaited and are candidates whose qualifying examination have been delayed may be apply for this test. However, such candidate will be admitted provisionally and shall be eligible for assistant professor lecturers. Okay. So after they have passed their master degree examination with at least 55 percentage marks or 50 percentage marks, such candidate must complete their master degree examination within 2 years from the date of set results with required percentage of marks. ఓకే. ఇక్కడ చూడొచ్చు. సో, ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ పిల్లలు మేము ఎలిజిబుల్ కాదా సార్ అని అడగడం జరుగుతుంది. మీరు కూడా ఎలిజిబుల్ అండి. లేదా ఎవరైనా పీజీ కంప్లీట్ అయ్యి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఎవరైనా విద్యార్థులుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్. వాళ్ళు అప్లై చేయండి. కాకపోతే కండిషన్ ఇక్కడ చూడండి. మన రిజల్ట్ ఏ రోజైతే డిక్లేర్ చేశారో ఆ రిజల్ట్ డిక్లేర్ చేసిన రోజు నుండి 2 ఇయర్స్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఇయర్స్ లోపు మీ పీజీ కంప్లీట్ అయ్యి ఉంటే మీకు సెట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ 2 ఇయర్స్ లోపు మీరు ఫెయిల్ అవ్వడం జరిగిందనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నా మిమ్మల్ని ఈ ఎగ్జామినేషన్ నుండి డిస్‌క్వాలిఫై చేయడం జరుగుతుంది. మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. మీరు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ, మంచి మార్క్స్ వచ్చినప్పుడు సెట్‌లో మీకు డిస్‌క్వాలిఫైడ్ చేయడం జరుగుతుంది. ఇది కండిషన్. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్డ్ పాయింట్. క్యాండిడేట్ బిలాంగ్ టు థర్డ్ జెండర్. ఇన్ అదర్ వర్డ్స్ ట్రాన్స్‌జెండర్ వుడ్
be eligible to draw the same relaxation fee age qualifying criteria for TG set examination has are available to SC, ST, PWD categories. సో ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు ఏ విధంగా ఫీలో రిలాక్సేషన్ ఇచ్చారో ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు మన ఇండియా మొత్తంలో మన భారతదేశంలో ఏ ఎగ్జామ్స్కైనా ట్రాన్స్జెండర్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళకు ముందు రావాలి, ఓకే, అనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇటువంటి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ద పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ whose master level examination had been completed by 19th September 1991, irrespective of date of declaration of results, shall be eligible for relaxation of 5% in aggregate marks, ఓకే, ఫ్రమ్ 55% టు 50% ఫర్ అపియరింగ్ ఇన్ సెట్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారో, అయితే 19th సెప్టెంబర్ 1991 ముందు ఎవరైతే పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రాయాలని ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు టీజీ సెట్ ఎగ్జామినేషన్ రాయడానికి. అందుకే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 19th సెప్టెంబర్ 1991 ఆ రోజు వరకు పిహెచ్డి కంప్లీట్ అయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. లేదా పీజీలో, ఓకే, 5% మార్క్స్ అంటే ఇక్కడ మనకు 55% అండ్ 50% ఇచ్చారు కాబట్టి 55% కేటగిరీ ఎవరైతే వస్తారో వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 50% ఎవరైతే వస్తారో వాళ్ళకు 45% అంటే 5% రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అపియర్ కావడానికి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓన్లీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ పీజీ చేశారో ఆ పీజీకే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, పాయింట్ నెంబర్ 12 అని, సెట్ ఎగ్జామినేషన్ బీయింగ్ కండక్టెడ్ అని. సో మనం చూద్దాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ చూడండి మీరు, candidates are neither required to send any certificate documents in support of their eligibility nor print out of their application form confirmation page to set office. ఓకే, మీరు అప్లై చేసిన తర్వాత ఎటువంటి సర్టిఫికేట్ కానీ రికమెండేషన్స్ లెటర్స్ కానీ మరియు మీరు కన్ఫర్మేషన్ పేజ్ అంటే ఎవరైతే అప్లై చేసిన తర్వాత మన కన్ఫర్మేషన్ పేజ్ వస్తుందో ఆ కన్ఫర్మేషన్ పేజ్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సెట్ ఆఫీస్కి, టీజీ సెట్ ఆఫీస్కి పంపవలసిన అవసరం లేదు. పంపిన వాళ్ళు ఎటువంటి దానిపైన యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ తీసుకోరు, అటువంటి సర్టిఫికేట్ని వాళ్ళు పరిగణనలో తీసుకోరు. సో హౌఎవర్ ద క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ మస్ట్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ అబౌట్ దేర్ eligibility for the test. Also, the candidate must show the original certificate at the stage of certificate verification. This is applicable only for qualified candidates. In the event of ineligibility being detected by the TG set at any stage, their candidature will be cancelled and they shall be liable for legal action. ఇక్కడ చూడండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టీజీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మన వెబ్సైట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారు మీరు, ఇక్కడ చూడండి. సో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు telanggana.org వెబ్సైట్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. ఆ రోజు మాత్రమే ఏ సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారో అవి చెక్ లిస్ట్లో మీరు టిక్ పెట్టడం జరుగుతుంది. అవే సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు టీజీ సెట్ ఆఫీస్ నుండి టీజీ సెట్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. అందులో ఎటువంటి పీజీ సర్టిఫికేట్ లేకున్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఓకే, కొందరు దొంగ సర్టిఫికేట్లు పెడుతున్నారు. ఓకే, అటువంటి పని చేయకండి దయచేసి. ఎవరైతే మంచిగా చదువుకొని ఉన్నారో వాళ్ళే ఎలిజిబుల్ అండి. కొందరు వేరే రాష్ట్రాల నుండి కూడా తెచ్చి అన్ని దొంగ కథలు పడుతున్నారు, మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అటువంటి పని చేయకండి దయచేసి. ఓకే, సో అటువంటి విద్యార్థులు ఎవరైనా అక్కడ దొరకడం జరిగితే మాత్రం వాళ్ళ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళ పైన లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది అటువంటి పని చేసే వాళ్ళ కోసమే. కాకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇటువంటి యూనివర్సిటీలో ఈ 12 విశ్వవిద్యాలయాల్లో మరియు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ మన తెలంగాణలో పడ్డ తర్వాత నోటిఫికేషన్లో మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హ్యావింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అవార్డెడ్ బై ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ డిగ్రీ diploma awarded by foreign university institute should in their own interest ascertain the equivalence of degree diploma with master degree of recognized Indian university from the Association of Indian Universities, New Delhi. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి, మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు.
సో ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్. ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఏంటంటే మిస్టేక్ జరిగింది మళ్ళీ ఇంకొన్ని అప్లై చేస్తా అని అటువంటి పని ఏం చేయకండి. మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూద్దాం. ఇక్కడ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్. మరియు ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ ఇచ్చాడు మనకు ఫీ డీటెయిల్స్. సో జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ 2000 రూపీస్, బీసీఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విజువల్లీ హ్యాండిక్యాప్, హియరింగ్ హ్యాండిక్యాప్, ఓహెచ్ అండ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. సో ఈ ఫీ కట్టిన తర్వాత మనము మన కన్ఫర్మేషన్ అయినట్టు, లేదా ముందే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్లో చూద్దాం మనం. సో మీరు ఏ విధంగా పే చేయాలి? క్యాండిడేట్స్ మే పే ద ఎగ్జామినేషన్ ఫీ ఐదర్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI, net banking. The additional processing charges as applicable will also be debited from the credit card, debit card or UPI or net banking of the candidates. సో మీరు మీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా యూపీఐ ప్లాట్ఫామ్ నుండి మీరు పే చేయవచ్చు. కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు మాత్రం మీ కేటగిరీ వైజ్, మీరు జనరల్ అయితే 2000 రూపీస్, బీసీ అయితే 1500, ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు మీ అకౌంట్లో ఉంచండి. అప్లై చేస్తున్న క్రమంలో మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి మీ పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. See, please note that fee submitted by any other mode like money order, demand draft, IPO, etc. will not be accepted. సో కొందరు మనీ ఆర్డర్ చేయడం జరుగుతుంది, టీడీ తీస్తారు లేదా ఐపీఓ చేస్తారు. అటువంటి మోడ్లో మీరు పంపినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అడ్జస్టెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఓకే, మీరు ఏదైతే ఫీ పే చేశారు ఎగ్జామినేషన్ ఫీ, మీకు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అనేది ఉండదు, మళ్ళీ ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. అప్లై చేసిన క్రమంలో చాలా జాగ్రత్త చూసుకోవచ్చు. సో ఇది మనకు ఫీ సంబంధించిన డీటెయిల్స్. తర్వాత ఇక్కడ చూడొచ్చు స్కీమ్ ఆఫ్ టెస్ట్. సో స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్ 2 పేపర్స్. బోత్ ద పేపర్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ విల్ బి హెల్డ్ ఇన్ 3 hours ఆఫ్ డ్యూరేషన్ ఇన్ 1 సెషన్ యాజ్ అండర్. సో ఇక్కడ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 ఉంటుంది. 3 hours ఎగ్జామినేషన్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్. ఈ 3 hours పేపర్ 1 మనకు 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 200 మార్క్స్ ఇస్తారు. మనకు ఈ ఎగ్జామ్ని మనం చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని 50 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. దెన్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదండి, భయపడకండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే చాలా జాగ్రత్త, మీ కాన్ఫిడెన్స్ అనిపించిన క్వశ్చన్స్కి టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఒక 10 minutes కానీ 20 minutes ఉంటే ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఒక 80% ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నప్పుడే మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. నెగిటివ్ మార్కింగ్ లేని కారణంగా మనకి ఇబ్బంది ఏం లేదు. సో 100 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. 200 మార్క్స్, మొత్తం మనకు 300 మార్క్స్ 3 hours మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1లో 50 ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. సో ఈ జనరల్ నేచర్, ఇంటెంట్ ఆఫ్ అసెసింగ్ ద టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ ఉంటాయి. ఇట్ విల్ బి ప్రైమర్లీ బి డిజైన్ టు టెస్ట్ రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని పేపర్ 1లో మీరు క్వాలిఫై కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, మంచి మంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, ఆ బుక్స్ తీసుకొని చదవండి. లేదా మంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మీరు పేపర్ 2 100 ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ మనం అటెంప్ట్ చేయాలి, 2 మార్క్స్. సో ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ పేపర్ 2 విల్ బి కంపల్సరీ కవరింగ్ ఎంటైర్ సిలబస్. సో మనకు ఎంటైర్ సిలబస్ ఏమి ఇచ్చారో సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాత మొత్తం కవర్ అవుతుంది. సో మనకు బహుశా 10 సబ్జెక్ట్స్ ఉండవచ్చు. ఓకే, 10 సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్ నుండి మనకు 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారని ఒకసారి ప్రొసీజర్ చూసి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అందరు క్వాలిఫై అవుతారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది క్వాలిఫై అయ్యే ఎగ్జామ్స్. నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. క్వాలిఫై అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ప్రొసీజర్ అండ్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. దిస్ విల్ బి కంప్రైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. సో ఏ విధంగా రిజల్ట్ డిక్లేర్ చేస్తారు? ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి క్వాలిఫైడ్, టోటల్ స్లాట్స్ ఫర్ ఎలిజిబిలిటీ,
of assistant professors shall be equal to 6% of the candidates appearing for both papers of టీజీ సెట్. సో 6% రిజల్ట్ అనేది తీస్తారు. సో 6% అంటే ఏ విధంగా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణకు ఒక 1000 మంది అప్లికేషన్ రాశారు, అప్లికెంట్ ఉన్నారనుకోండి. అందులో 1000 మందిలో ఎంతమంది ఇస్తారండి? ఓన్లీ 6%, అంటే 60 మెంబర్స్‌ని క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఒకవేళ ఒక 1,00,000 మంది అప్లై చేశారనుకోండి. 1,00,000 మెంబర్స్. ఓకే. ఒక 1,00,000 మంది అప్లై చేసి ఒక 6% మీరు ఏసుకోండి. 6% అంటే ఎంత అవుతుందండి ఇక్కడ? 6% అంటే ఇక్కడ చూడండి మీరు చాలా జాగ్రత్తగా. ఓకే. ఒక 6,000 మందిని ఆహ్, సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్‌ని గుర్తించడం జరుగుతుంది 6% తీస్తే. సో, స్టెప్ నంబర్ 2 చూడండి. ద టోటల్ స్లాట్ షల్ బి అలోకేటెడ్ టు డిఫరెంట్ కేటగరీస్ యాస్ పర్ ది రిజర్వేషన్ పాలిసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్‌లీ రిజర్వేషన్ పాలిసీ ప్రకారం ఇక్కడ చూడొచ్చు. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7% అండ్ బీసీఈ 4%. సో, ఇట్లా కేటగరీ వైస్ వాళ్ళు డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చారు. సో, ఈ పర్సెంటేజ్‌లో మొత్తం చూసి మళ్ళీ 100% ఉంటుంది. సో, ఎస్సీలో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 గ్రూప్స్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి ఎటువంటి గ్రూప్స్ లేవు. 10% రిజర్వేషన్. జనరల్ అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 36. సో, ఈ విధంగా మీరు చూడవచ్చు. సో, ఇది కేటగరీ వైస్. సో, ఈ అన్ని కేటగరీ నుండి ఒక 1,00,000 అప్లికేషన్స్ అనుకోండి టీజీ సెట్ ఆఫీస్‌కి. ఈ 1,00,000 మెంబర్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సో, ఇందులో 6% వాళ్ళకే తీస్తారు రిజల్ట్. అంటే 6% తీసిన తర్వాత ఓకే. అక్కడ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. కేటగరీ వైస్ కట్ ఆఫ్ ఉంటుంది. మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూడొచ్చక్కడ. సో, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ నాన్ లోకల్ అండ్ అన్‌రిజర్వ్డ్ కేటగరీ. సో, ఇక్కడ చూడొచ్చు మీరు క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఔట్‌సైడ్ తెలంగాణ. A reservation of 33.3% of slots in favor of women candidates in each subject and each category. The above reservation shall not be applicable if women candidates selected on merit in each category exceed 33.3%. If sufficient number of women candidates are not available in the respective categories, those slots shall be diverted to the men candidates of the same category. అంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. సో, మహిళలు కొంచెం ముందుకు రావాలండి అనే ఉద్దేశంతోటి పర్సెంటేజ్ ఇచ్చారు. సో, ఎవరైతే టాప్‌లో క్వాలిఫై అయితున్న మహిళలో వాళ్ళని 33%లో కవర్ కారు. 33% క్యాండిడేట్స్ మహిళలు లేకపోతే ఈ స్లాట్స్‌ని కాస్త డైవర్ట్ చేసి పురుషులకి ఇస్తారు. మెన్ క్యాండిడేట్స్‌కి ఇస్తారు. ద సేమ్ కేటగరీ వాళ్ళకు. ఓకే. దేర్ షల్ బి హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్. ఇక్కడ చూడొచ్చు. సో, ఈ జియో నెంబర్ ప్రకారం 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. సో, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ ది ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ ద క్యాండిడేట్ మస్ట్ హావ్ అపియర్డ్ ఇన్ బోత్ పేపర్స్ అండ్ సెక్యూర్డ్ అట్‌లీస్ట్ 40% అగ్రిగేట్. 40% అగ్రిగేట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు కాదు. అంటే అది మనకు డెడ్‌లైన్ అన్నట్టు. 40% దాటిన తర్వాత ఇంకా ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో, ఇది కేటగరీ వైస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి 35% ఇచ్చారు. అంటే ఇక్కడ పర్సెంటేజ్ పెరగొచ్చండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది అప్లికేషన్. The number of candidates to be declared qualified in any subject for particular category is diverted as per the methodology listed below. సో, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా జాగ్రత్తగా 40% వచ్చిన వాళ్ళు ఓకే. 35% వచ్చిన వాళ్ళకు అట్లా పికప్ చేసుకుంటాం. తర్వాత అందులో నుండి మళ్ళీ మనకు టాప్ ఉన్న వాళ్ళని డిసైడ్ చేయడం జరుగుతుంది. అట్లా 6% అని తీస్తారు. సో, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. ఎగ్జాంపుల్ ప్రకారం కూడా మీరు చూడొచ్చు. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఒకటి ఇచ్చారు మనకి. ఏ ఇంటూ బి బై సి. ఏ ఇంటూ బి బై సి. సో, ఈ కేటగిరీ ప్రకారం మీరు క్వాలిఫై అవుతారు. సో, దీని గురించి మీరు ఇప్పుడే కాలిక్యులేషన్స్ అటువంటివి ఏం చేయకండి. మీకు 35% వచ్చిన తర్వాత కాలిక్యులేషన్ గురించి మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ మీరేం చేస్తారంటే, ఈ కేటగిరీలో వచ్చి ఎటువంటి ఇబ్బంది పడకండి. బాగా చదవండి. అబోవ్ 60% మార్క్స్ వచ్చే ప్రయత్నం చేయండి. పేపర్ 1 అండ్ పేపర్ 2లో అబోవ్ 60%. అంటే పేపర్ 1లో సుమారు ఒక 60-70 మార్కులు. పేపర్ 2లో ఒక 120-140 మార్క్స్ వస్తే మీరు 200 క్రాస్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీ కేటగిరీలో మీరు క్వాలిఫై అయినట్టే. ఓకే. సో, మంచి ప్రిపేర్ కండి. ఇప్పటి నుండి మీకు చాలా టైం ఉంది మనకు. 2 మంత్స్ ఖచ్చితంగా కూర్చోండి. సో, మీరు కూర్చుంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. పేపర్స్ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి, రీజనింగ్ చేయండి, కంప్రహెన్షన్ చేయండి. మనకు చాలా చాలా మంచి మంచి యాప్స్ ఉన్నాయి.
ఓకే. మేము రాస్తున్న క్రమంలో మాకు ఎలాంటివంటి యాప్స్ గానీ, ఎటువంటి ఛానెల్స్ ఏం లేవు గానీ, మీకు మంచి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో, మీరు అప్లై చేయండి, రాయండి. అప్లికేషన్ చేయడం అనేది ఒక 60% మీరు క్వాలిఫై అయినట్టే. రిమైనింగ్ 40% మీరు కొంచెం ఇంటి దగ్గర కూర్చొని కష్టపడి చదవండి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో, డిఫరెంట్ కేటగరీస్ మనకిచ్చారు. ఓకే. పీడబ్ల్యూడీ ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చారు. సో, పీడబ్ల్యూడీ వాళ్ళు ఇక్కడ మీరు చూడండి 20 మినిట్స్ కంపెన్సేటరీ టైమ్ షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ పేపర్ 1 అండ్ 40 మినిట్స్ ఫర్ పేపర్ 2 ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓకే. సో, వాళ్ళకిక్కడ ఎంత 40% కంటే వాళ్ళు ఎక్కువుంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు ఎక్స్‌ట్రా టైమ్ ఉంటుంది. 20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ పేపర్ 1కి ఇవ్వడం జరుగుతుంది. 40 మినిట్స్ పేపర్ 2కి ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేస్తున్న క్రమంలో మీరు కేటగిరీలో వస్తే ఆ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఒక సెకండ్ పాయింట్ చూడండి. ద పర్సన్ విత్ మినిమమ్ 40% డిజబిలిటీ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ కెన్ అవైల్ సర్వీసెస్ ఆఫ్ స్క్రైబ్ బై ది మేకింగ్ ప్రియర్ రిక్వెస్ట్ అట్‌లీస్ట్ 2 వీక్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ TG set in writing to the concerned center superintendent. Compensatory time and facility of scribe would be provided to other candidates with less than 40% disability. ఓకే. ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్. ఓకే. 40% కంటే తక్కువ డిజబిలిటీ ఉన్న వాళ్ళనే స్క్రైబ్ కింద అలాట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీకు స్క్రైబ్ అనే క్యాండిడేట్ కావాలంటే మీకు ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే మీరు అట్‌లీస్ట్ 2 వీక్స్ 2 వారాల ముందు మీకు సెంటర్ ఎక్కడ పడుతుందో అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్ అంటే కాలేజ్ ప్రిన్సిపాల్ కావచ్చు, ఆ సెంటర్ ప్రిన్సిపాల్‌కి మీరు అప్రోచ్ అయితే అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 40% కంటే డిజబిలిటీ తక్కువున్న క్యాండిడేట్‌కే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. The candidates with a disability should fill in type of disability correctly in the online application form of TG Set 2025. The types of disabilities are mentioned as below: blindness and low vision, deaf and hard of hearing, locomotor disability. ఓకే. ఈ విధంగా మీరు చూడొచ్చు. సో, రిగార్డింగ్ మన హాల్ టికెట్ చూద్దాం ఇక్కడ. హాల్ టికెట్ ఫర్ టీజీ సెట్ 2025. ఇట్ మే బి నోటెడ్ దట్ ద హాల్ టికెట్స్ విల్ బి అప్‌లోడెడ్ ఆన్ వెబ్‌సైట్ www.telanganaset.org ఫ్రమ్ ఇక్కడ మన డేట్ ఇవ్వలేండి. మనకు డిసెంబర్‌లో అన్నారు కాబట్టి 1 వీక్ లేదా 2 వీక్స్ ముందు మనకొస్తాయి. డేట్ అనేది మనకిస్తారు. నో హాల్ టికెట్ విల్ బి సెంట్ టు ద క్యాండిడేట్ బై ది పోస్ట్. పోస్ట్ ద్వారా మాత్రం మీకు ఎటువంటి హాల్ టికెట్ అనేది పంపరు. సో, మీరందరూ వెబ్‌సైట్‌కి అప్రోచ్ కండి. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ అవైలబుల్ ఉంటుంది. మీరు తీసుకోండి. సో, ఇక్కడ హౌ టు అప్లై. అప్లికేషన్ హాస్ టు బి సెంట్ ఆన్‌లైన్ ఫ్రమ్ మనకు ఆల్రెడీ 10థ్ అన్నాం కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు అప్లై చేయండి. సో, మనకు చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అండి ఇక్కడ. ఈ ఇంపార్టెంట్ స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. క్యాండిడేట్ రిజిస్టరింగ్ ఫర్ టీజీ సెట్ 2025 మస్ట్ అప్లై ఓన్లీ టీజీ సెట్ వెబ్‌సైట్ ఓన్లీ. ఈ వెబ్‌సైట్ నుండి అప్లై చేసుకోండి. యాస్ పర్ ది యూజీసీ నార్మ్స్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఈస్ టు బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్. మోర్ దాన్ వన్ అప్లికేషన్ దట్ ఈస్ మల్టిపుల్ అప్లికేషన్ ఫార్మ్స్ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో, మల్టిపుల్ అప్లికేషన్ ఫార్మ్స్ మీరు అప్లై చేస్తే పంపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరండి. సో, మీరు అప్లై చేయకముందు క్యాండిడేట్ ఇక్కడ చూసుకోండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇన్ జేపీజే ఫార్మాట్‌లో మినిమమ్ 20 కేబీ నుండి 40 కేబీ మధ్యలో ఉండాలి. 20 కేబీ లేదా 40 కేబీ బిలోనే ఉండాలి. ద డైమెన్షన్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ షుడ్ బి 3.5 సెంటీమీటర్స్ విడ్త్, 4.5 సెంటీమీటర్స్ హైట్. దెన్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఫార్మాట్ మినిమమ్ 5 కేబీ నుండి 20 కేబీ ఉండాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫోటో సైజు, సిగ్నేచర్ సైజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్‌లీ నేను ఒక ఫ్రెండ్ అప్లికేషన్ నేను చేశాను. అంటే వాళ్ళు అప్లై చేస్తున్న క్రమంలో ఇబ్బంది పడుతున్నారు. చాలా సింపుల్ అండి. అది మీరు ఏం చేస్తారంటే ఫోటో అప్లై చేసి ఓపెన్ చేసిన క్రమంలో అక్కడే మీరు డిజైన్ చేసుకోవచ్చు, తగ్గియచ్చు. వీలైతే మొబైల్ ఫోన్‌లో కూడా ఫోటో మన సైజ్ కూడా తగ్గియచ్చు. సో, అది ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ జేపీజీ ఫార్మాట్ మినిమమ్ తెలంగాణలో పుట్టిన వాళ్ళు తెలంగాణ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పటికి కొంతమంది విద్యార్థులు తీసుకోలేదు. సెట్ క్వాలిఫై కావాలంటే తెలంగాణ సర్టిఫికేట్ కంపల్సరీ. మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్‌లో మనకిస్తారు. ఎటువంటి డిలే చేయరండి. మీరు మీ సేవా సెంటర్‌కెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఏపీ ఎర్స్‌టైల్ తెలంగాణ అంటే ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ కొంతమంది విద్యార్థి దగ్గర నేను చూడడం జరిగింది. వాళ్ళు అదే పరిశీలిస్తున్నారు ఇప్పటికి. సో, మీరు తెలంగాణ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోండి. సో, తెలంగాణ సర్టిఫికేట్ 50 కేబీ మినిమమ్, 300 కేబీ మాక్సిమం ఉండాలండి జేపీజీ ఫార్మాట్‌లో. ఓకే. ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్. Then after filling all the details of applying online for SET, the candidates have to pay the examination fee either by the credit, debit card, UPI or నెట్ బ్యాంకింగ్. సో, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్‌లో మీకు ఏదైతే ఫీ ఇచ్చారో కేటగరీ వైస్
ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, యూపీఐ గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ హాల్‌కి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఎ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అలాంగ్ విత్ దేర్ ప్రింట్ ఆఫ్ ఆన్‌లైన్ హాల్ టికెట్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్. ఐడెంటిటీ కార్డ్ ఏముంటాయండి? పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు. ఓకే. ఈ ఫోటో ప్లస్ మీ హాల్ టికెట్‌లో ఉన్న ఫోటో సేమ్ ఉండేటట్టు మ్యాచ్ ప్రయత్నం చేయండి. లేకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే మీరు హాల్ టికెట్ అనేది కలర్‌లో తీసుకుంటే మీకు చాలా అడ్వాంటేజు. మీకు ఎప్పుడైతే ఫ్రిస్కింగ్ చేస్తారో, చెకింగ్ చేస్తారో, ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్ ఆ రోజు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో వెళ్ళకండి. ముందే బిఫోర్ ఎళ్ళండి. ఓకే. బిఫోర్ అప్లయింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది డీటెయిల్ నోటిఫికేషన్. ఇదే అండి నోటిఫికేషన్ మనం ఇస్తున్న ఈ వీడియో మీకు సరిపోతుంది. సో, దయచేసి మీ ఫీ పేమెంట్ అనేది మనీ ఆర్డర్ గాని, డిమాండ్ డ్రాఫ్ట్ గాని, ఐపీఓ ద్వారా మీరు పంపొద్దు. అట్లా పంపితే మాత్రం రిజెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. టీజీ సెట్ 2025 విల్ బి కండక్టెడ్ ఇన్ సీబీటీ మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ అండి. అంటే మనకు ఆఫ్‌లైన్ కాదు. ఇది ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. మీకు ఆన్‌లైన్‌లో మీకు కొన్ని యాప్స్‌లో గాని, మన సిస్టమ్‌లో గూడా మీరు అప్లై చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అని కొట్టగానే కొన్ని మోడల్స్ ఒస్తాయి. మీరక్కడ అటెంప్ట్ చేయండి. అంటే మీకు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలో తెలుస్తుంది. ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్‌లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్. సో, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్, యూఐడీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్. ఈ కార్డ్స్ ఏదైనా ఐడెంటిటీ కార్డ్ హాల్ టికెట్‌తో పాటు మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నీ క్యారీ చేయాల్సిందే. Candidates who do not have clear photographs on the hall ticket will have to bring two passport size photographs for appearing the test with a self undertaking attested by a gazetted officer. సో, ఇక్కడ చూడండి మీరు అప్లై చేస్తున్న క్రమంలో హడావిడిగా ఏదో పనికిరాని ఫోటో పెట్టడం జరుగుతుంది. దయచేసి అట్లా చేయకండి. ఇప్పుడు మీరు చాలా హ్యాపీగున్నారు, మంచిగున్నారు కాబట్టి మీరేం చేస్తారు, ఒక గోడ దగ్గర నిలబడి ఒక మంచి ఫోటో దిగండి ఫస్ట్. మీ మొబైల్ ఫోన్‌లోకెళ్ళి ఫోటో దిగి, అదే ఫోటో అప్‌లోడ్ చేయండి. అదే ఫోటో మళ్ళీ ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి, అక్కడ ప్రింటౌట్ తీసుకొని ఎగ్జామ్ రోజు తీసుకెళ్ళండి. లేదా హడావిడిగా చేసి ఎటువంటి ఆలోచన రాకపోతే మాత్రం, ఆ రోజు మాత్రం ఒక సెల్ఫ్ అండర్‌టేకింగ్ గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ ఇబ్బంది పడకండి. Okay. Next fourth point, candidates will be subject to frisking to ensure that you are not carrying any electronic or any other gadgets, mobile, cellular phone, tablets, pen drives. ఇవన్నీ ఎటువంటి రిటర్న్ మెటీరియల్ గానీ, ఎలక్ట్రానిక్ డివైస్ గానీ మీరు క్యారీ చేయవద్దు. క్యారీ చేస్తే మాత్రం మీకు పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి దొంగ పని, లంగ పని చేయకండి దయచేసి. సో, మీరు మీ పైన మీరు ఆధారపడండి. ఓకే. ఒక మనిషి ఒక సెట్ ఎగ్జామినేషన్ గాని, నెట్ ఎగ్జామ్ గాని, ఎటువంటి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడంటే మీరు గూడా మనుషులే అండి. మీరు గూడా క్వాలిఫై అవుతారు. ఓకే. మీరు గూడా బాగా ప్రిపేర్ కండి. అతని వల్ల అయింది కాబట్టి మీ వల్ల గూడా అవుతుంది. ఓకే. ఇది చాలా 100% నమ్మండి. కానీ ఈ మొబైల్ తీసుకెళ్లడం, సెల్ ఫోన్ తీసుకెళ్లడం, టాబ్లెట్ ఫోన్స్ ఇవన్నీ ఇటువంటి పని చేయకండి దయచేసి. మీరు ఎక్కడ ఏ స్టేజ్‌లో దొరికితే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామ్ రాయనియ్యరు. ప్లస్ మీకు పనిష్మెంట్ ఉంటుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో మీ కేస్ ఫైల్ అవుతుంది. జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి లంగ పని చేయకండి. సో, దేర్ మే నాట్ బి గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైసెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్ టు ఔట్‌సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో, ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎటువంటి సంబంధం లేదు. దేనిపైనండి? మీరు ఎగ్జామ్ రోజు బ్యాగ్స్ తీసుకెళ్తారు, మొబైల్ ఫోన్ తీసుకెళ్తారు, మీకు బిలాంగింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్‌లో పెడతారు. ఆ ప్లేస్‌కి మరియు ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎటువంటి సంబంధం లేదు. వీలైతే ఎగ్జామ్ రోజు మీకు రావడానికి ఇప్పుడు మహిళలకైతే మన తెలంగాణ గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డ్ చూపించిన వెంటనే మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ మరియు హాల్ టికెట్, దెన్ ఫోటోస్ రిక్వైర్మెంట్ అవి తీసుకోరండి. ఒక పెన్ పెన్ అయినా అవసరం లేదండి. మనకు సెంటర్‌లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, జెంట్స్ క్యాండిడేట్స్‌కి ఓకే. మేల్ క్యాండిడేట్స్‌కి మీరు గూడా ఆధారు, దాంతో పాటు మీ ట్రావెలింగ్‌కి సంబంధించిన డబ్బులు, దెన్ నెక్స్ట్ ఒక పెన్, దెన్ హాల్ టికెట్ ఇవి చాలు. మిగతా ఏ ఐటెమ్ అవసరం లేదు. ఓకే. మొబైల్ ఫోన్ లేకుండా మనం జీవించిన రోజులున్నాయి. జీవిస్తాం కూడా. మొబైల్ ఫోన్ లేకుండా ఉంటాం. సో, ఆ రోజు ఒకరోజు క్యారీ చేయకండి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ మీ చేతిలో ఉందండి. నెక్స్ట్ ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్‌సైడ్ ద టెస్ట్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ యువర్ ఫోటో, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. This is a security feature which will verify your identity and also check impersonation by the candidate. Therefore, they are advised not to apply for any external matter like mehendi, ink, etc. on their hand, foot biometrics.
సో మెహందీ గానీ, ఇంక్ గానీ ఎటువంటిది మీ చేతి పైన ఉండనివ్వకండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ హాల్‌లో ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీ ఫోటో, దెన్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. Candidates are allowed inside the test center before 7:30 AM onwards. ఓకే. 7:30 AM ఆన్వర్డ్స్ మార్నింగ్ సెషన్ ఉన్న వాళ్ళకు 7:30 AM అంటే 7 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం ఉన్న వాళ్ళకి 12 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. సో, ఇది టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ద టెస్ట్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 8:30 AM. 8:30 AMకి టెస్ట్ సెంటర్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి 8:30కు చేస్తారు. దెన్ నెక్స్ట్ 1:30కు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి గేట్స్ మాత్రం క్లోజ్ చేసేస్తారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ విల్ బి ప్రొవైడెడ్. ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ అప్లై చేస్తున్న క్రమంలో మాక్ టెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద టీజీ సెట్ వెబ్‌సైట్ టు హెల్ప్ ద క్యాండిడేట్స్ ప్రాక్టీస్ సీబీటీ మచ్ మోర్ బిఫోర్ ద యాక్చువల్ ఎగ్జామినేషన్. అంటే ఏ రోజు ఎగ్జామ్ ఉందో, ఆ ఎగ్జామ్ ముందే మీకు టీజీ సెట్ వెబ్‌సైట్‌లో మీకు ఇస్తారు. సో, ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే, అంటే సిస్టమ్ ప్రాబ్లమ్ ఇవ్వడం గాని ఏదుంటే మీ దగ్గరలో అక్కడనే ఇన్విజిలేటర్స్ తిరుగుతుంటారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు మీ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తారు. సో, candidates can avail the facility of editing their application form at least the last day. ఎడిట్ ఆప్షన్ ఉంటే చూసుకోండి ఇక్కడ. సో, the candidates will be required to pay online an amount of 200 rupees per answer key challenge has processing fee. However, if the objection is valid, it will be refunded. ఓకే. సో, మనకు మంచి అవకాశం ఉందండి. ఇక్కడ కొందరు నేను మస్తు రాసిన ఎగ్జామ్ నా అంత ఎవడు బాగా రాయలేని కొందరు ఆ! భుజాలు తడుపుకునే వాళ్ళుంటారు. వాళ్ళ కోసము తెలంగాణ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. 200 రూపీస్ మీరు కట్టిన వెంటనే మీకు ఇది 200 రూపీస్ ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ. మీరు ఆన్సర్స్ కీ ఛాలెంజ్ చేయడానికి. అప్పుడు మీ కీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 200 రూపీస్ కూడా రీఫండ్. ఓకే. ఇట్ విల్ బి రీఫండెడ్. మళ్ళీ మీ 200 రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఆ ప్రాసెస్ చేయడానికి మాత్రమే మీకు 200 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో, అక్కడ తెలుస్తుంది. మీరు బాగా రాశారా? రాయలే అనే విషయం అక్కడ తెలిసిపోతుంది. ఓకే. సో, ఇక్కడ మనం చూద్దాం. సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఆఫ్ టెస్ట్. క్వెషన్ పేపర్ 1 ఈస్ కామన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అందరికి కామన్ అండి ఇది. క్వెషన్ పేపర్ 1. దెన్ పేపర్ 2 మీ పీజీలో ఏదైతే మీరు చదివారో దానిపైన ఉంటుంది. సో, టీజీ సెట్ 20 సబ్జెక్ట్ కెన్ బి డౌన్‌లోడెడ్. అక్కడ వెబ్‌సైట్‌లో సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్స్ ఇచ్చారు. సబ్జెక్ట్స్ చూద్దాం ఇక్కడ. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ విచ్ టీజీ సెట్ 2025 విల్ బి కండక్టెడ్. సో, సీరియల్ నంబర్ 1 నుండి చూస్తే మనకు 29 సబ్జెక్ట్స్ అన్నాం కదా! ఇక్కడ 29 సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో, 29 సబ్జెక్ట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, mathematical sciences, physical education, philosophy, political science, psychology, public administration, sociology, Telugu, Urdu, library and information science, Sanskrit, social work, environmental science, linguistics. సో, ఈ విధంగా 29 సబ్జెక్ట్స్ మనకు అవకాశాలు ఇచ్చారు. ఈ సబ్జెక్ట్స్‌లో మీరు పీజీ కంప్లీట్ అయిన విద్యార్థులు మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు ద లిస్ట్ ఆఫ్ సెట్స్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ది రెస్పెక్టివ్ కోడ్స్ హాస్ గివెన్ బిలో. సో, మీకు డౌట్ ఉంటుంది మళ్ళీ. చాలా డౌట్స్ ఉంటాయి మన విద్యార్థులకు. కెమికల్ సైన్స్‌లో నేను అనలిటికల్ కెమిస్ట్రీ చేశాను, ఇనార్గానిక్ చేశాను సార్. మరి నేను ఇంక్లూడ్ గానా? మీరు కెమికల్ సైన్స్ అన్నారు. కెమికల్ సైన్స్‌లో ఏమేమి ఉంటాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ. జియోగ్రఫీలో మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది. కెమికల్ సైన్సెస్ కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో, జియోగ్రఫీ సబ్జెక్ట్‌లో జియోగ్రఫీ వాళ్ళు ఉంటారు. కెమికల్ సైన్స్‌లో మీరు చూడొచ్చు. మనకు సుమారు 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ. అనలిటికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, స్పెషలైజేషన్స్ అంటాం కదా మనం. వాళ్ళందరూ ఇందులో ఇంక్లూడ్ అవుతారు ఈ సబ్జెక్ట్స్‌లో. చాలా జాగ్రత్తగా చూడండి. ఫార్మసీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫార్మసీ చేసిన పిల్లలు మాత్రం ఎలిజిబుల్ కాదు. సో, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. సో, కామర్స్‌లో చూడండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్వెషన్ పేపర్ ఉంటుంది. కామర్స్‌లో ఎంకామ్, ఈ మాస్టర్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంఎఫ్ఏ అని ఉండేది. మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంఎఫ్ఏ పిల్లలు కూడా రాసుకోవచ్చండి. దెన్ సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ పిల్లలు కూడా రాసుకోవచ్చండి ఇది. దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, సిఎస్సి అండ్ ఐటీ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. దెన్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఒకటే. ఎడ్యుకేషన్, ఎంఈడి ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్. దెన్ ఇంగ్లీష్. దెన్ ఎర్త్ సైన్సెస్, జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎంఎస్ జియాలజీ, జియో ఫిజిక్స్,
మెట్రాలజీ, మెరైన్ జియాలజీ, పెట్రోలియం జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, ఓషియనోగ్రఫీ. ఓకే. లైఫ్ సైన్సెస్‌లో గూడా మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి బాటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జూవాలజీ, ఫిషియరీ సైన్స్, యానిమల్ బియాలజీ, మెరైన్ బియాలజీ, అప్లైడ్ జెనెటిక్స్. సో, మేనేజ్మెంట్‌లో మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఈ విధంగా మ్యాథమెటికల్ సైన్స్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా జాగ్రత్తగా. ఫిజికల్ సైన్సెస్‌లో కూడా కొన్ని ఉన్నాయి. సో, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ ఇట్లా 29 సబ్జెక్ట్స్‌కి మళ్ళీ సబ్జెక్ట్స్ ఏమున్నాయో కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇదండి వ్యూవర్స్. సో, మీరు అప్లై చేస్తున్న క్రమంలో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసిన వెంటనే మీరు అప్లై చేయండి. మీ వీడియో చూడకుండా అప్లై చేయకండి. మిస్టేక్ జరిగితే మాత్రం మీకు మళ్ళీ ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైమ్ అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ నరేందర్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో, థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ హావ్ ఎ నైస్ డే.